హలో! వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు పెసర్లతో కర్రీ చూపిస్తున్నాను. ముందుగా ఒక గ్లాస్ పెసర్లు తీసుకొని బాగా కడిగి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానబెట్టుకున్న వీటిని ప్రెషర్ కుక్కర్‌లో ఒక విజిల్ తెప్పించుకుంటే సరిపోతుంది. మనకు పెసర్లు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని దాని లోపలికి తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే దీని లోపలికి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇలా వేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈలోగా మనము ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లిని క్రష్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. దీని లోపలికి పచ్చికారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాక యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా ఉడికించుకున్న పెసలను యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి పల్లీల పొడి, అవిసె పొడి, పెరుగు, ఈ పెసర్ల కర్రీ ఇది అల్టిమేట్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. కావాలంటే మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు అవిసె పొడి, పల్లీల పొడి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వీడియోస్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ షేర్ విత్ యువర్ friends and family. Thank you for watching.